శ్రీమాత్రే నమః. స్టార్ట్ చేసి శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈ రోజు మన వారాహి పీఠానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ మీకు అమ్మవారు అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ఏంటి అంటే మిమ్మల్ని పిలిచిన సందర్భం ఏంటి అంటే ఈరోజు మీకు మీ అందరికీ తెలుసు మన ఆలయ ధర్మకర్త అండి మా అన్నయ్య గారు కాళ్ళ సత్యనారాయణ, మన వారాహి పీఠం ధర్మకర్త. అలాగే ఇక్కడ నేనైతే తెలుసు కదండి అమ్మవారు ఉపాసకురాలని. అలాగే వారాహి పీఠము ఈ రోజు అభివృద్ధి చెందింది అంటే అది అమ్మవారు నాకు ఇచ్చిన ఒక బలం, ఒక శక్తిగా నేనైతే సంతోషంగా గర్వపడుతున్నాను. ఈ రోజు మీకు మీడియా ద్వారా ఒక చిన్న విషయాన్ని తెలియపరచాలనుకుంటున్నానండి. ఏంటి అంటే అది ఫస్ట్, ఈ రోజు అమ్మవారు ఇంత ప్రపంచవ్యాప్తం అయిపోయారండి. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మన అమ్మవారు ఫోటో అనేది కూడా ఉంటుంది. ఈ రోజు వారాహి అమ్మవారు అంటే కూడా భయపడే వాళ్ళ సైతం అందరూ కూడా వారాహి తల్లిని రోజు ఇంట్లో పెట్టుకుని వాళ్ళ మంచిగా పూజిస్తున్నారు ప్రతి ఒక్కరుని. అది మన వారాహి పీఠం ద్వారా ఇలా జరగడం అనేది నేను చాలా సంతోషిస్తున్నాను. మరొక విషయం ఏంటంటే ఈ రోజు ఇలా ప్రబలం అవడానికి దాని వెనక చాలా ఉపాసనా బలము, శక్తి అనేది అయితే ఉందండి. అది అంత ఈజీగా వచ్చిందైతే కాదు. ఎంతో కష్టం దాని వెనకాల, అహర్నిశలు శ్రమ ఉంది, మా కష్టం ఉంది, అలాగే మా కన్నీళ్లు కూడా ఉన్నాయండి. ఈ రోజు అమ్మవారు ఇంత ప్రపంచవ్యాప్తం అయ్యారంటే అదంతా కూడా మీ ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇక్కడ ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ఇప్పుడు త్వరలో వారాహి అమ్మవారి నవరాత్రులు, గుప్త నవరాత్రులు అనేవి రాబోతున్నాయి అన్నమాట. అది జూలై 15 నుంచి 23 వరకు ఈరోజు ఇక్కడ మన వారాహి పీఠంలో గుప్త నవరాత్రులు అనేవి జరుగుతాయి. అయితే ఇక్కడ జరిగే అన్నప్రసాద కార్యక్రమాలు కావచ్చు, మన పూజా కార్యక్రమాలు కానీ, హోమాలు కానీ ప్రతిదీ కూడా నేను మా అన్నయ్య గారు మేము వ్యక్తిగతంగా నిర్వహించడం అయితే జరుగుతుంది. వారాహి పీఠానికి గాని, గుడికి గాని ఎలాంటి సంబంధం అయితే లేదు. ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా గమనించగలరు. మీడియా మిత్రులు గాని, భక్తులు గాని ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని అయితే గమనించగలరు. ఇంకొక విషయం ఏంటి అంటే నవరాత్రుల కోసం అయితే మాత్రం చాలా మంది అడుగుతున్నారు, ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. దాని గురించి నేను నేను చెప్తానండి. దాని గురించి కూడా త్వరలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొక విషయం ఏంటి అంటే నేను ఈ గుప్త నవరాత్రులు 9 రోజులు పూర్తయిపోయిన తర్వాత విశ్రాంతి అయితే తీసుకుందాం అనుకుంటున్నానండి. మన అమ్మవారి వారాహి పీఠం దగ్గర నుండి నేను విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నాను కొంత సమయం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా నిర్విరామ శ్రమ అండి. వారాహి అమ్మవారు భక్తులతోనే నాకు అమ్మవారితోనే సరిపోయిందండి. అమ్మవారిని పెట్టింది మొదలు ఈ డే వరకు కూడా, స్టిల్ ఈ డే వరకు కూడా నాకైతే మాత్రం విశ్రాంతి అనేది లేకుండా నిర్విరామ శ్రమతోనే నేను ముందుకు వెళ్ళడం అయితే జరిగింది. కాబట్టి నేను అమ్మవారి ఉపాసన చేద్దాం అనుకుంటున్నానండి. కొంత విశ్రాంతి తీసుకుని కొంత సమయం. దీనికి మీరందరూ కూడా నాకు సహకరించాలి. ప్రతి ఒక్కరు అంటే మీడియా మిత్రులు కావచ్చు, భక్తులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించాలి, మీ సహాయ సహకారాలు అందించాలి అదే అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చేపట్టే ఈ కార్యక్రమాలు ఇక్కడ ఏవైతే ఉన్నాయో, మన వారాహి పీఠంలో అన్నదాన కార్యక్రమం కావచ్చు, లేదా పూజా కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే హోమాలు కావచ్చు, ప్రతి కార్యక్రమం కూడా మేము వ్యక్తిగతంగా, మా అన్నయ్య గారు నేను వ్యక్తిగతంగా నిర్వహించడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఉండే మన వారాహి పీఠానికి కానీ, అక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ ఎలాంటి సంబంధం అయితే లేదు. ఇది ప్రతి ఒక్కరూ గమనించాలి. అలాగే చాలా మంది ఏంటి అంటే వారాహి నవరాత్రుల గురించి లాస్ట్ ఇయర్ మీరు 2 months బ్యాక్ నుంచి కూడా చాలా బాగా చెప్పారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మాకు చాలా సంతోషం అనిపించినప్పుడు ఈ సంవత్సరం మీరు ఎందుకు చెప్పట్లేదండి అనేసి కొన్ని వందల ఫోన్ కాల్స్ వస్తున్నాయి. నాకు చాలా మెసేజ్లు వచ్చినాయండి, ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ, వాట్సాప్ నుంచి కానీ. ఇలా వ్యక్తిగతంగా కూడా చాలా మంది అడిగారండి. విషయం ఏంటి అంటే ప్రత్యేకమైన కారణం అయితే ఏం లేదండి. నేను ఇక్కడ టెంపుల్ సంబంధించి, వారాహి పీఠానికి సంబంధించి గత కొన్నాళ్ళుగా మేము ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి. ఆ పోరాటంలో అయితే మేము ఉండడం వలన నేను సమయాన్ని కేటాయించి అందరికీ చెప్పకపోవడం అయితే జరిగింది ఇప్పటి వరకు. ఈ రోజు అయితే నేను ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని అయితే ప్రతి ఒక్కరు ఆ విషయంలో నేను కొంచెం లేట్ చేసినందుకు నన్ను క్షమిస్తారో మరి అందరూ క్షమించాలి ఆ విషయంలో అయితే మాత్రం. ఇంకో విషయం ఏంటి అంటే వారాహి నవరాత్రులు జూలై 15 నుంచి 23 వరకు జరుగుతున్నాయని చెప్పాను కదా. ఏ విధంగా చేసుకోవాలని అడుగుతున్నారు. అదైతే మాత్రం ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని లలితా నవరాత్రులు ఏ విధంగా అయితే మనము జరుగుతాయో అదే విధంగా మనం వారాహి అమ్మవారిని కూడా పూజించవచ్చు. లలితా నవరాత్రులు మనము మార్నింగ్ సమయంలో చేస్తాము మామూలుగా అయితే, కానీ వారాహి నవరాత్రులు అనేవి ఏంటి అంటే రాత్రి సమయంలో చేయాలి. అమ్మవారు రాత్రి దేవత అన్నమాట. ఏంటంటే వారాహి తల్లి వారణాసి కాశీ క్షేత్రాన్ని పరిపాలిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా అమ్మవారు
రాత్రి సమయంలో ఇదంతా కూడా తిరుగుతూ ఉంటారు, నడియాడే ప్రదేశం, అందుకే ఎంతటి శక్తి ఇక్కడ వచ్చింది. ఇంకో విషయం ఏంటి అంటే వారాహి తల్లిని ఆ త్వరగా పూజిస్తే గనక ఆమె చాలా శీఘ్రంగా వరాలు ఇస్తారనమాట. ఇప్పుడు అవన్నీ కూడా మీరు చూస్తున్నారు, మన అమ్మవారి దగ్గర ఎన్నో నిదర్శనాలు అయితే జరుగుతూ ఉన్నాయి. చక్కగా ఎంతో మందికి అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి, కష్టాలు తీరుతున్నాయి. అలాగే ఏది అనుకుంటే అది ఆ తల్లి అమ్మవారు భక్తులకి మంచిగా దర్శనం ఇచ్చి మంచిగా అన్ని కోరికలు నెరవేరుస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఆ తల్లి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. నవరాత్రులు అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో కూడా చేసుకోండి. మీరు మన గుడికే రావాలని ఏం లేదు, అలాగని ఎవరికే అవకాశం ఉన్న మట్టుకు గుడికి కూడా వచ్చి కూడా చేసుకోవచ్చు. అంటే చాలా మంది రకరకాల ప్రశ్నలు వేస్తున్నారనమాట. రాత్రి సమయంలో పూజించాలా, పగల పూజించాలా అనేది ఒకటి. పగలు మామూలుగా మీరు నిత్య దీపం పెట్టుకుంటారు కదా, ఆ విధంగా పెట్టుకుని మీకు శక్తి కొలది పూజించండి. విశిష్టమైన పూజ మాత్రం రాత్రి సమయంలో చేయాలి. అలాగే నైవేద్యాలు ఏం పెట్టాలని అడుగుతున్నారు. పానకం గాని, దానిమ్మ గింజలు, పులిహోర, దద్దోజనం, చక్ర పొంగలి, భూమిలో పండేవి ప్రతిదీ కూడా పెట్టొచ్చు అనమాట. ఎందుకంటే ఆమె సస్యదేవత, భూదేవత అనమాట. కాబట్టి భూమిలో పండే క్యారెట్, బీట్రూట్, ఇంకా చిలకడ దుంపలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈవెన్ కూరగాయలు కూడా అమ్మవారికి సమర్పించి చక్కగా అమ్మవారికి సమర్పించిన తర్వాత మీరు కూర వండుకోవచ్చు, లేదంటే ఆవుకు పెట్టొచ్చు. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే 9 రోజులు కూడా ఏ నియమాలు పాటించాలి అని అడుగుతున్నారు. మీరు లలితా నవరాత్రుల్లో కానివచ్చు, లేదంటే మాలలు వేస్తూ ఉంటారు, దీక్షలు వేస్తూ ఉంటారు. అలాగే అందులో ఏ నియమాలు పాటిస్తారు. అలాగే భూసైనం, చక్కగా బ్రహ్మచర్యం, అలాగే ఒంటిపూట భోజనం, ఇవి కంపల్సరిగా ఒక కోరికతో గనక మీరు అమ్మవారి వ్రతాన్ని గాని, అమ్మవారి దీక్షని గాని తీసుకుంటే ఖచ్చితంగా ఈ నియమాలు అయితే పాటించాలి. అది ఇంకో నాన్ వెజ్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. నాన్ వెజ్ అనేది ఉండకూడదు అనమాట, వండకూడదు, ఇంట్లో తినకూడదు, అదొక విషయం. అలాగే మనకి దీక్షల గురించి అడుగుతున్నారు చాలా మంది. వారాహి నవరాత్రులు మనం లాస్ట్ ఇయర్ ఇక్కడ చాలా మందికి దీక్షలు వేయడం జరిగింది. జూలై 15th ఎర్లీ మార్నింగ్ 5 o'clock మన వారాహి పీఠం దగ్గర గనక ఉంటే ప్రతి ఒక్కరికి కూడా దీక్ష ఇవ్వడము, అలాగే మాలలు వేసుకునే వాళ్ళకి మాలలు ఇవ్వడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా గమనించి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాము. అలాగే నవరాత్రులు అయిపోయిన తర్వాత నేనైతే మాత్రం విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నానండి. కొన్నాళ్ళు అమ్మవారి ఉపాసన మళ్ళీ చేపట్టాలని అనుకుంటున్నాను. ఈ విషయాన్ని అయితే ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. జై వారాహి మాత, శ్రీమాత్రే నమః.